215 మంది అంటే కూటమి ప్రభుత్వం అనంతపురంలో సూపర్ సక్సెస్ సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ మొట్టమొదటి సభ అంత గ్రాండ్గా నిర్వహిస్తున్నటువంటి సభకి లోకేష్ గారు వెళ్లకుండా ప్రజల ప్రాణాలే ముఖ్యం, ప్రజల బాధ్యత ముఖ్యం అని చెప్పని విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని అక్కడ నుంచి ఆ మానిటరింగ్ చేసి మొత్తం సిస్టమ్ని వాళ్ళందరికీ కూడా ఎక్కడికి ఆ నేపాల్లో 215 మంది అక్కడ ఇరుక్కున్నారని సమాచారం ఉండటంతో వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడి ప్రతి 2 గంటలకి మా దగ్గర నుంచి సమాచారం అందిస్తామని చెప్పి వాళ్ళతోటి ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేపించి డైరెక్ట్గా విశాఖకి తీసుకొచ్చే విధంగా ఆ ప్లాన్ కోసం అక్కడ నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనరల్గా సూపర్ 6లో తల్లికి వందనం అన్నిటికంటే సూపర్ డూపర్ హిట్, అది లోకేష్ గారి క్రెడిట్. కానీ ఆయన అక్కడికి వెళ్ళి ఆ క్రెడిట్ తీసుకోవటం కంటే అట్లాగే మెగా డిఎస్సిలో 16,300 ఉద్యోగాలు ఆ సక్సెస్ తీసుకోవటం కంటే ఇక్కడ ఉండి 215 మంది ప్రాణాలను రక్షించేందుకు తన వంతుగా తాను ప్రయత్నం చేయటం అనేటువంటి విషయంలో తను నిమగ్నమయ్యారు. నేను సభలు విజయోత్సవాలు కంటే కూడా ప్రజల రక్షణకే ప్రజల ప్రాణాలకే తమ ప్రాధాన్యత అని చెప్పకుండా చెప్పారు, చెప్పకుండా మాట్లాడారు, చెప్పకుండా చేసి చూపించారు. అది లోకేష్ గారు చేసినటువంటి కార్యక్రమం. అయితే ఈరోజు ఎక్కడైతే సూపర్ 6 జరిగిందో ఆ సభలో కూడా ఈ అంశానికి సంబంధించి ఎందుకు రాలేకపోతున్నారు అని కూడా ప్రకటించడం జరిగింది. అక్కడ ఒకసారి బైట్స్ ఏదైనా ఉంటే ఒకసారి ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. బాధ్యత అంటే నేపాల్లో ఆందోళన జరుగుతున్నాయి. అక్కడ ఆందోళన జరిగితే 200 మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఎవరైతే HR మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఇది జవాబుదారీతనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. You have to stay there wherever you are. Amma will be in touch with you. Nothing to worry about. I am in touch with the Ministry of External Affairs. Since the border crossings are closed, I do not have any mechanism to bring you back, but we are నేపాల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతూ వాళ్ళందరూ ధైర్యం చెప్తున్నారు. అక్కడ బయటికి పోతే జనం గుంపులుగా వచ్చి అక్కడ ఉన్న ప్రధానమంత్రులని మంత్రులనే అట్లాగే వాళ్ళనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని లేకుండా వాళ్ళని పడగొట్టడం, వాళ్ళని ఎమ్మడిబడి కొట్టడం, వాళ్ళని తగలబెట్టడం, బిల్డింగులు తగలబెట్టడం, మొత్తం విధ్వంసం చేస్తున్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ అక్కడ హోటల్లో ఉంటే ఆ హోటల్ తలుపులు వేసుకోండి, ఎక్కడ కూడా మీరు బయటికి రావద్దు, అక్కడ ఎవరు కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో డోర్లు తీయొద్దు, ఈ రకమైనటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ ఏదన్నా అలర్ట్ ఇమీడియట్లీగా ఏదన్నా మాకు ఫోన్ చేయండి అని చెప్పి అక్కడ విదేశాంగ కార్యదర్శి వాళ్ళని అలర్ట్ చేసి ఢిల్లీ అధికారులతో మాట్లాడి ఢిల్లీ ఎంసీ నుంచి మళ్ళీ అక్కడ మాట్లాడించి ఈ కమ్యూనికేషన్ మొత్తం రెడీ చేసి పెట్టడం జరిగిందని చెప్పారు. వాళ్ళని రేపు అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అది ఒక బాధ్యతగా తీసుకొని చేస్తున్నారు. జనరల్గా అనంతపురం సభకు సంబంధించి కూడా పరోక్షంగా లోకేష్ గారు, కిలార్ రాజేష్ గారే అక్కడ ఉండి మొత్తం కొంత మానిటరింగ్ చేయటం, మొత్తం ఏర్పాట్లు చేయటం, ఎట్లా చేయాలి ఏంటి అనేది మొత్తం ఫార్ములా చేశారు. కానీ ఇక్కడ దానికంటే ఇది ముఖ్యమైనటువంటి అంశం. వీళ్ళందరూ అది పాపం వాళ్ళందరూ ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళు టూరిజం కోసం వెళ్ళారట. వాళ్ళందరినీ ఇమీడియట్లీగా అలర్ట్ చేసి కాపాడే ప్రయత్నం చేశారు. శ్రీనివాస్ ఏంటి రియల్ టైం గవర్నెన్స్లో ఇంకా కూడా కొనసాగుతుందో? మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నారని సమాచారం, అక్కడి నుంచి మానిటరింగ్ జరుగుతుందన్నారు. వీలైతే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి కూడా అక్కడి నుంచి మానిటర్ చేసి ఫ్లైట్స్ అక్కడికి పంపించి తీసుకురావాలి, తప్పించాలని కూడా ఆలోచన చేశారంటున్నారు. ఏంటి అప్డేటు?
మంత్రి నారా లోకేష్ చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఒక భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడాల్సి ఉంది. ఎందుకంటే ఆ సభ మొత్తంగా ఈ 15 నెలల కాలంలో ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పుకునేటువంటి ప్రయత్నం, అనేక సంక్షేమ కార్యక్రమం అమలు చేసేటువంటి కార్యక్రమాలని చెప్పుకునే అవకాశం ఉంది. కానీ దానికంటే కూడా ఇక్కడ అమరావతిలో సచివాలయం సెక్రటేరియట్ లో ఉండి ఆర్టీజీఎస్ లో ఉండి నేపాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో, నేపాల్లో ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది. అక్కడ సోషల్ మీడియా బ్యాన్ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అల్లర్లు జరగడం, అక్కడ మొత్తం కూడా దొమ్మిడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంట్ తగలబెట్టారు, సుప్రీంకోర్టును తగలబెట్టారు, మొత్తం కూడా ప్రధాన నివాసాలు, రాష్ట్రపతి నివాసాలు కూడా వెళ్లిన పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో సుమారు 215 మంది అక్కడ చిక్కుకున్నారని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. మంత్రి నారా లోకేష్ ఉదయం నుండి కూడా ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరం సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కీలకమైనటువంటి శాఖల అధికారులను కూడా చీఫ్ సెక్రటరీతో పాటు హోంశాఖ అలానే వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరయ్యారు. ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ 215 మందికి సంబంధించినటువంటి ప్రాణాల అరిచేతిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ప్లేసులన్నీ కూడా చాలా దగ్గర ప్లేసులు. ఇప్పుడు మొత్తం 215 మందికి సంబంధించినటువంటి దాంట్లో కూడా చైనా సరిహద్దుల్లో సమీపంలోని పింగ్లస్థాన్లో సుమారు 90 మంది ఉన్నారని, అలానే పశుపతినాథ్ ఆలయానికి సమీపంలోని 55 మంది, అలానే బఫల్లో సంబంధించిన దాంట్లో 27 మంది ఉన్నారని, అలానే సిమీకోట్ సంబంధించినటువంటి దాంట్లో 12 మంది, ఇట్లా వీళ్ళందరూ వేరు ప్లేసుల్లో ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా కాట్మాండ్కి ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి దగ్గరలోనే సుమారు 160 మంది ఉన్నారని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే అక్కడ కూడా మొత్తం జరుగుతున్నటువంటి అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా సైన్యం కర్ఫ్యూ విధించిన పరిస్థితి ఉంది. అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ నుండి ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ నుంచి కూడా విమానం రాకపోతే ఆ దేశం అనుమతిస్తుందో అప్పుడే అక్కడ నుంచి తీసుకురావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు అక్కడ ఏ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా వీడియో కాల్ తో మాట్లాడుతూ వాళ్ళకి భోజనాలు ఉన్నాయా, వాళ్ళకి వసతులు బాగున్నాయా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటి దాంట్లో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఆయనే నేరుగా వీడియో కాల్ మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. రెండవది మీరు ఎందుకంటే ప్రధానంగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఏమైనా బయటకు వచ్చే మాత్రం ఏమైనా జరిగింది భయం. రైట్ థ్యాంక్ యూ.